భారత పార్లమెంటరీ వ్యవస్థలో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోందా? న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న దాగుడు మూతల వంటి పరిస్థితి గమనిస్తుంటే అది ఖాయం అనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటివరకు ఎప్పుడూ జరగని ఇంపీచ్మెంట్ ప్రక్రియ వచ్చే పార్లమెంట్ సెషన్స్లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అధికారిక నివాసంలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు దొరికినా తనకు సంబంధం లేదంటూ మొండిగా వాదిస్తున్న జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో ఇంపీచ్మెంట్ మినహా గత్యంతరం లేదన్న అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందట. దీంతో ఆయన్ని సాగనంపి న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని నెలకొల్పేందుకు కేంద్రం చర్యలకు పూనుకుందట. జస్టిస్ యశ్వంత్ వర్మకు ఇంపీచ్మెంట్ తప్పదా? న్యాయ వ్యవస్థ ప్రక్షాళన వర్మతోనే మొదలవుతుందా? తొలి సక్సెస్ఫుల్ ఇంపీచ్మెంట్గా రికార్డు ఖాయమా? వెలుగులు విరజిమ్ముతూ ప్రజలకు దారి చూపే కాగడ చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకుంటే ఇక ప్రజలకు దారి చూపాల్సింది ఎవరు? సరిగ్గా న్యాయ వ్యవస్థ అలాంటి పాత్ర పోషించాలని కామన్ మ్యాన్ కోరుకుంటాడు. అయితే అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థపైనే అపనమ్మకం కలిగే ఘటనలు జరుగుతూ ఉండడం అన్ని వ్యవస్థలను అసంతృప్తికి గురిచేస్తోంది. అలాంటి ఒకానొక ఘటనే గత మార్చిలో ఢిల్లీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడిన కాలిపోయిన నోట్ల కట్టల ఉదంతం. ఆ ఘటన జరిగి 2 నెలలు దాటింది. మీడియాలో ప్రసారం కావడం ద్వారా ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూశారు. అందరి మెదళ్లలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. జడ్జి ఇంట్లోకి కోట్ల కొద్ది రూపాయలు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు అన్నదానికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. ప్రభుత్వ విచారణకు కోర్టు అనుమతించలేదు. ఇన్ హౌస్ విచారణ అంటూ ఓ కమిటీని వేసింది సుప్రీంకోర్టు. అటు యశ్వంత్ వర్మకు చెప్పాల్సింది చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ వర్మ నుంచి వివరణ గాని ఆయన రాజీనామా చేయడం గాని జరగలేదు. మరోవైపు సుప్రీంకోర్టు వర్మను ఢిల్లీ నుంచి అలహాబాద్కు బదిలీ చేసినా ఆయనకు కేసులు అసైన్ చేయకుండా ఆదేశాలు జారీ చేసిందట. మరోవైపు వర్మ గనక అలహాబాద్కు వస్తే తాము కోర్టు ప్రొసీడింగ్స్ ను బహిష్కరిస్తామని అక్కడి బార్ కౌన్సిల్ బహిరంగంగానే సవాల్ చేసింది. అదే దారిలో పలు ఇతర బార్ కౌన్సిళ్లు కూడా గొంతు కలిపాయి. కానీ వర్మ అలహాబాద్కు రావడం, హైకోర్టుకు రిపోర్ట్ చేయడం జరిగిపోయాయి. ఇక వర్మకు కేసులు అసైన్ చేయకపోవడం అనేది ప్రజలను తొలుస్తున్న అనుమానాలకు సమాధానం కాదు అన్నది పబ్లిక్ ఒపీనియన్. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా రెండోసారి ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యానించడంతో కేంద్రం ఈ అంశం మీద సీరియస్ గా ఉందన్న విషయం అందరికీ బోధపడుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఎఫ్ఐఆర్ కు కూడా అవకాశం ఇవ్వలేదు. కోర్టు వేసిన ఇన్ హౌస్ కమిటీ కూడా వర్మ నోట్ల కట్టలపై సుప్రీంకోర్టుకు ఓ నివేదిక ఇచ్చిందని సమాచారం. ఆ రిపోర్టు తర్వాత సుప్రీంకోర్టు వర్మకు కీలకమైన ఆదేశాలు గాని, సూచనలు గాని జారీ చేసిందని, అయినా వర్మ నుంచి సానుకూలమైన రెస్పాన్స్ రాకపోవడమే ప్రజలను పరిపరి విధాలా చర్చించుకునేలా చేస్తోందంటున్నారు న్యాయ నిపుణులు. అయితే అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే నైతిక సూత్రాన్ని అనుసరించి ఇంపీచ్మెంట్ ప్రక్రియ నిర్వహించాలని కేంద్ర సర్కార్ భావిస్తోందని సమాచారం. ఇంపీచ్మెంట్ మోషన్ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల పారదర్శకతపై అనుమానాలు లేదా విమర్శలు తలెత్తినప్పుడు అలాంటి వారిని తొలగించడానికి అవిశ్వాస తీర్మానం పెట్టడానే ఇంపీచ్మెంట్ అంటారు. ఇది చట్టపరంగా పార్లమెంటుకు ఉన్న ఓ ప్రత్యేకమైన వెసులుబాటు. భారతదేశంలో న్యాయమూర్తుల ఇంపీచ్మెంట్ ప్రక్రియను జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ 1968 ద్వారా నిర్వహిస్తారు. ఒక జడ్జి మీద ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టాలంటే లోక్సభలో 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలతో తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. అందులో భాగంగా ముందుగా విచారణ కమిటీ ఒకదాన్నే వేస్తారంటున్నారు నిపుణులు. రాజ్యసభ చైర్మన్ లేదా లోక్సభ స్పీకర్ ఓ విచారణ కమిటీని నియమిస్తారు. ప్రస్తుత కేసులో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఒక ప్రముఖ న్యాయవాది కూడా ఉంటారు. ఆ కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి తాలూకా అంశాన్ని విచారిస్తుంది. ఆ తర్వాత ఓ నివేదికను సమర్పిస్తుంది. ఇక ఆ న్యాయమూర్తి దోషిగా గనక తేలితే ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇక ఇంపీచ్మెంట్ మోషన్ ని 2 సభల్లో 2/3 మెజారిటీతో ఆమోదించాలి. 2 సభలు ఆమోదించిన తర్వాత ఆ న్యాయమూర్తిని రాష్ట్రపతి తొలగిస్తారు. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో ఇంపీచ్మెంట్ సక్సెస్ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకు కొన్ని కీలకమైన అంశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు నియమించిన 3 సభ్యుల కమిటీ నివేదికలో జస్టిస్ వర్మ దోషిగా తేలాడు. మార్చి 14న వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ మొత్తంలో కాలిన నగదు కనుగొనబడిందని ఆ నివేదిక తెలిపింది. ఈ ఆధారాలు బలంగా ఉంటే
ఇంపీచ్మెంట్కు మద్దతు పెరగడం ఖాయమంటున్నారు న్యాయ నిపుణులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సభల్లోనూ ఎన్డీఏకు 2/3 మెజారిటీ అనేది పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ నిపుణులు. విపక్షాల మీద ఆధారపడకుండానే ఇంపీచ్మెంట్ను సక్సెస్ఫుల్ గా చేయొచ్చని, కానీ ఈ కేసులో విపక్షాలు కూడా జస్టిస్ వర్మ తీరును తప్పుపట్టడం గమనించాలంటున్నారు న్యాయ నిపుణులు. ఇక మన దేశంలో ఇంపీచ్మెంట్ మోషన్ ఎప్పుడు పెట్టారు, ఎన్నిసార్లు విజయవంతంగా జరిగింది అనేది ఓ ఆసక్తికరమైన అంశం. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రూవ్డ్ మిస్బిహేవియర్ లేదా అసమర్థత అనే అంశాల ఆధారంగా ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించొచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4), ఆర్టికల్ 218 ఇందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంపీచ్మెంట్ మోషన్లు చాలా అరుదుగానే జరిగాయి. అయితే ఒక్క న్యాయమూర్తిని కూడా ఈ ప్రక్రియ ద్వారా తొలగించలేదు. 1991లో జస్టిస్ వి. రామస్వామి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయనపై ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టారు. 108 మంది లోక్సభ సభ్యులు మోషన్ ప్రవేశపెట్టగా కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరవడంతో మోషన్ వీగిపోయింది. ఆ తర్వాత అతను తన పదవీకాలం పూర్తిగా కొనసాగాడు. అయితే ఆయనకు కేసులు మాత్రం అసైన్ చేయలేదట. అంటే ఒక రకంగా ఆనాటి కాంగ్రెస్ సభ్యుల వల్లే జస్టిస్ రామస్వామి మీద వేటు పడకుండా పోయిందన్నమాట. ఇక 2011లో జస్టిస్ సౌమిత్ర సేన్ అనే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిపై ఆర్థిక అవకతవకల ఆరోపణలతో రాజ్యసభలో ఇంపీచ్మెంట్ మోషన్ని ఆమోదించారు. అయితే లోక్సభలో ఓటింగ్కు ముందే అతను రాజీనామా చేసి పరువు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇక 2017లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డిపై ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టారు. కానీ కొంతమంది ఎంపీలు తమ సంతకాలను ఉపసంహరించడంతో అది కూడా విఫల ప్రయోగంగానే మిగిలింది. ఇక 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై ఇంపీచ్మెంట్ మోషన్ ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కానీ రాజ్యసభ చైర్మన్ దాన్ని ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. దీపక్ మిశ్రాపై అవినీతి వంటి ఆరోపణల కారణంగా మోషన్ మూవ్ చేయలేదు. ప్రధానంగా ఆయన న్యాయపరమైన నిర్వహణ, కేసుల కేటాయింపుల నిర్ణయాలు, పరిపాలనా విధానాల చుట్టూ ఆరోపణలు కేంద్రీకృతమై ఉన్నాయి. రాజకీయపరమైన అభిప్రాయాలతో ఆయనపై ఇంపీచ్మెంట్ పెట్టారు. ఆ మోషన్ను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ముస్లిం లీగ్ వంటి పార్టీలు ఏకమయ్యాయి. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇంపీచ్మెంట్ మోషన్ సక్సెస్ అవడానికి ఆధారాల బలం ఎక్కువగా ఉందన్న వాదన న్యాయ నిపుణుల్లో వినిపిస్తోంది. అయితే గత చరిత్ర చూస్తే ఇప్పటి వరకు ఒకటి కూడా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుత కేసులో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి కేసు మాదిరిగా గతంలో ప్రజల నుంచి ఒత్తిడి లేదు, కానీ ఇప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఒకవేళ ఇంపీచ్మెంట్ గనక ఖాయమైతే పార్లమెంటులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.